గుజరాత్ వర్సెస్ కేకేఆర్ నిన్న జరిగిన మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. గుజరాత్ ఎంత క్లాస్ బ్యాటింగ్ చేసిందో అలాగే బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంది. వాళ్ళకి డెత్ బౌలింగ్ ప్రాబ్లం అనుకున్నాం, అది కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ కేకేఆర్ మటుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. బట్ గుజరాత్ స్పిన్నర్లు బాగా వేశారు, ఫాస్ట్ బౌలర్లు బాగా వేశారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? గుజరాత్ టాప్లోకి వెళ్ళిపోయింది, అలాగే కేకేఆర్ కిందకి వెళ్ళిపోయింది. సో గుజరాత్ అయితే ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యే ప్లేస్కి వెళ్ళిపోయింది. కేకేఆర్ కూడా అస్సాం ట్రైన్కి టికెట్ అయితే బుక్ చేసుకుంది. ఇక మన మ్యాచ్లోకి వెళ్ళిపోతే టాస్ గెలిచిన రహాన్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది మంచి మూవే. కానీ గుజరాత్ ఓపెనర్ సుదర్శన్ అలాగే గిల్లు వికెట్ పడకుండా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 పరుగులు చేసినప్పుడే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. ఎందుకంటే ఈ పిచ్ పైన ఇది కొంచెం డ్రై వికెట్, కొంచెం స్లోగా బాల్ ఆగి వస్తుంది కాబట్టి ఈ వికెట్ పైన 180, 190 చాలా మంచి స్కోరు. అలాంటిది వాళ్ళు ఆల్మోస్ట్ 198 చేశారు, 200 దగ్గరగా చేశారు కాబట్టి. సో ఇదైతే కొంచెం చేసి చేయడం కష్టం. కానీ ప్రతి బాల్ షాట్ ఆడకుండా కొంచెం వెయిట్ చేసి ఆడితే ఖచ్చితంగా కేకేఆర్ కొట్టచ్చు. కానీ కేకేఆర్ ప్లేయర్స్ గుర్బాజ్ అయితే వచ్చాడు ఈ మ్యాచ్లో డికాక్ ప్లేస్లో. గుర్బాజ్ ఫస్ట్ ఓవర్ నుంచి అటాకింగ్ గేమ్ ఆడి అవుట్ అయ్యాడు. అలాగే నారాయణ్ కూడా అదే పరిస్థితి. రహానే ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు, 50 చేశాడు. మిగతా ప్లేయర్స్ అందరూ రింకు కానీ వెంకటేష్ అయ్యర్ అందరూ ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. వెంకటేష్ అయ్యర్ అయితే అసలు బాల్ మిడిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. యాక్చువల్గా స్పిన్ చాలా బాగా ఆడతాడు కానీ ఈ మ్యాచ్లో బాగా ఫెయిల్ అయ్యాడు. అలాగే వాళ్ళు రఘువంశీని చాలా లేటుగా ఇంట్రడ్యూస్ చేశారు. అదే రఘువంశీని కానీ కొంచెం అబ్దా ఆర్డర్ కానీ పంపించి రహానేని కొంచెం మిడిల్ ఆర్డర్లో కానీ పెట్టుకుని ఉంటే కొంచెం రిజల్ట్ వేరేలా ఉండేది. బట్ గుజరాత్ ఎక్కడైతే వాళ్ళ బౌలింగ్ ప్రాబ్లం ఉందో, సిరాజు వీళ్ళు ఎంతవరకు వేస్తారని మనం అనుకుంటున్నామో, వాళ్ళందరూ ప్లేలోకి వచ్చేసి ఇంత బాగా వేయడంతో గుజరాత్ని ఆపేవాళ్ళు లేకుండా మెయిన్గా ప్రసిద్ధ కృష్ణ డెక్ హిట్ చేస్తా, యార్కర్లు అన్నిటి పరంగా అద్భుతంగా వేస్తున్నాడు. గుజరాత్ స్ట్రాటజీ ఏంటంటే ఇనిషియల్గా ఇంటెంట్తో భారీ షాట్లు ఆడకుండా వెయిట్ చేసి ఒక 2-3 ఓవర్లు టైం తీసుకొని తర్వాత నిలదొక్కున్నాక వికెట్ ఇవ్వకుండా ఆడడం అనేది ప్లాన్ చేసుకున్నారు. తర్వాత వచ్చే బట్లర్, రుదర్ఫర్డ్ వీళ్ళందరూ అలాగే ఆడుతున్నారు. యాక్చువల్గా ఈ మ్యాచ్లో రుదర్ఫర్డ్ని కాకుండా వాళ్ళు తెవాటే అని ట్రై చేశారు. బట్ తెవాటే కూడా బ్యాట్ తాగట్టుకోలేదు. లాస్ట్లో షారుఖ్ ఖాన్ ట్రై చేశారు. వాళ్ళు వాషింగ్టన్ సుందర్ని వాళ్ళు ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క ప్లేయర్ని యూజ్ చేస్తున్నారు. మేబీ వాళ్ళకి రబాడా కానీ కంబ్యాక్ చేస్తే, ఇషాంత్ శర్మ ప్లేస్ కానీ రబాడాని తీసుకుంటే వాళ్ళ బౌలింగ్ ఇంకా టఫ్ అయిపోతుంది. బట్ గుజరాత్ ఈ సీజన్లో అయితే చెప్పుకోదగ్గ అనుకున్న దానికంటే మించిన పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని కానీ పవర్ ప్లేలో కానీ బ్యాటింగ్లోకి తీసుకొస్తే, అంటే బట్లరు, సుదర్శను, గిల్లు వీళ్ళని కానీ ఎర్లీగా అవుట్ చేస్తేనే గుజరాత్ పైన గెలిచేదానికి ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా గుజరాత్ అయితే ఈ సీజన్లో అద్భుతంగా ఆడింది. నిన్న మ్యాచ్లో అయితే వేరే లెవెల్, జస్ట్ బేసిక్ టెంప్లెట్ ఫాలో అయ్యారు. వాళ్ళు T20 గేమ్కి అగెనిస్ట్గా వాళ్ళు నార్మల్ గేమ్ ఆడుతున్నారు, అద్భుతంగా ఆడుతున్నారు. క్లాస్ క్రికెట్ అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలాంటి ఈ 2025లో ప్రతి టీం కూడా ఇంటెంట్కి వెళ్ళిపోయి, భారీ ఇంటెంట్కి వెళ్ళిపోయి 200, 240 చేయబోయి 140కి 160కి ఆడుతుంది. బట్ వీళ్ళు మటుకు పిచ్చి తగ్గట్టుగా అయితే వెయిట్ చేసి ఆడుతున్నారు. అలాగే శుభ్మాన్ గిల్ కూడా అహ్మదాబాద్లోనే కాకుండా తను అవే గేమ్స్లో కూడా 50s కొడుతున్నాడు. సన్ రైజర్స్ ఏదైతే స్లో వికెట్ ఉందో అక్కడ 50 కొట్టాడు. అలాగే LSGతో అక్కడ స్పిన్ ట్రాక్ పైన 50 కొట్టాడు. నిన్న 50 కొట్టాడు. నిన్నైతే అద్భుతమైన క్లాసింగ్. ఇనిషియల్గా అయితే 22 బాల్కి 10-12 ఉన్నది తన స్కోరు. తర్వాత ఆడి కంబ్యాక్ చేసి లాస్ట్లో 55 బాల్కి 90 కొట్టడం అయితే నార్మల్ విషయం కాదు. అలాగే సాయి సుదర్శన్ కూడా కన్సిస్టెంట్గా 50 మీద 50 కొడుతున్నాడు. ఆరెంజ్ క్యాప్లో ఇప్పుడు తన ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే ఉంది. అలాగే ప్రసిద్ధ కృష్ణ దగ్గర అయితే పర్పుల్ క్యాప్ ఉంది. 2 క్యాప్స్ GT ప్లేయర్స్ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు ఎంత కన్సిస్టెంట్గా ఆడుతున్నారు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బట్లర్ కూడా లాస్ట్ మ్యాచ్ సెంచరీ పక్కన పెట్టేసి తెవాటే అనేది హీటింగ్ చేయమన్నాడు. ఈ మ్యాచ్ కూడా సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా కూడా గిల్ అటాకింగ్ షాట్ వెళ్ళి, సో వాళ్ళైతే క్లియర్ ప్లాన్గా ఉన్నారు. ఇనిషియల్గా టైం తీసుకొని తర్వాత గేమ్ డామినేట్ చేస్తున్నారు. సో ఇదైతే పర్ఫెక్ట్ T20స్లో ఎలాంటి గేమ్ ఆడే టీమ్స్ని చూడాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో నిన్నైతే పక్కాగా GT అయితే ఎంటర్టైన్ చేసింది నన్ను. సో మీరేమనుకున్నారు GT గేమ్ ప్లే గురించి? అలాగే కేకేఆర్ అయితే చాలా వర్స్ట్. టీం బాగుంది, అన్నీ బాగుంది, కానీ వాళ్ళ గేమ్ ప్లాన్స్ కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం డిసప్పాయింట్గా కనిపిస్తున్నారు. బట్ రహానే కూడా మిడిల్ ఆర్డర్లో వస్తే బాగుంటుంది. నెంబర్ 3లో కాకుండా నెంబర్ 4, నెంబర్ 5లో వస్తే, సో నెంబర్ 3లో నెంబర్ 4లో వచ్చే ప్లేయర్ అటాకింగ్ చేసినప్పుడు సరిపోతుంది. ఒకవేళ అక్కడ వికెట్లు పోతే రహానే మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. చూద్దాం. వాళ్ళు గుర్బాజ్ కూడా అటాకింగ్ అంటే వాళ్ళకి కొన్ని సెట్ అవ్వట్లేదు. మేబీ నారాయణ్ని డ్రాప్ చేసి డెత్లో తీసుకొస్తారు, వెంకటేష్ అయ్యర్ని టాప్ ఆర్డర్లోకి ఏమైనా నెక్స్ట్ మ్యాచ్లో తీసుకొస్తారా? ఇంకా 6 మ్యాచ్లోనే 6 మ్యాచ్లో 6 గెలిస్తే ఖచ్చితంగా క్వాలిఫై అవుతుంది కేకేఆర్. కానీ కష్టం ఉంది, ఇలాంటి కాంబినేషన్తో వాళ్ళు గెలవడం అయితే కష్టం అవుతుంది. సో ఇది నా రివ్యూ. ఆ కేకేఆర్ అయితే ఫుల్గా డిసప్పాయింట్ చేసింది ఈ మ్యాచ్. బట్ గుజరాత్ మటుకు అద్భుతమైన గేమ్ ప్లే. ఈ మ్యాచ్ గెలవడం గుజరాత్ టాప్లోకి వెళ్ళిపోయింది. సో ఇది నా రివ్యూ. ఖచ్చితంగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.